అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని గువ్వల చెరువు గ్రామ పరిధిలో ఉన్న హెల్త్ విలేజ్ క్లినిక్ సెంటర్ శిథిలావస్థకు చేరిందని, దానిని ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకోలేదని సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, మర్రి సుమిత్ర, సుదర్శన్లు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని పేదలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తున్నామని గొప్పలు చెప్తున్నారే తప్ప అవి ఆచరణలో ఏమాత్రం లేవన్నారు. ఇందుకు నిదర్శనం గువ్వల చెరువు ప్రాథమిక ఉప కేంద్రం శిథిలావస్థలో ఉన్న ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వారు మండిపడ్డారు. ప్రజలు వైద్యం కోసం ఆరోగ్య కేంద్రానికి వస్తే ఇక్కడ ఉన్న ఆరోగ్య కేంద్రం అనారోగ్య కేంద్రంగా మారిందన్నారు. వైద్యశాల ముందు డ్రైనేజీ, అందులో మురికి నీరు ఉందని వారు ఆరోపించారు. వైద్యశాలకు చుట్టూ ప్రహారీ గోడ పోవడంతో పిచ్చి మొక్కలు ఉన్నాయని, అందులో విష పురుగులు ఉంటున్నాయని వారు ఆరోపించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా భయాందోళనలో ఉన్నారని వారన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించి ప్రజలకు మంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జగదీష్, ముబారక్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం గోల్చెరువు గ్రామ పరిధిలోనే ఆరోగ్య ఉప కేంద్రం అంటే హెల్త్ క్లినిక్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ క్లినిక్ అని అన్ని గ్రామాల్లో చాలా మంచి పక్కా భవనాలు కడతా ఉన్నామని చెప్పి హంగు ఆర్భాటంగా అన్ని చోట్ల కట్టారు. కానీ గోల్చెరువు ప్రాంతంలో మాత్రం ఇది పాతబడిపోయింది. ఇక్కడంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి ఒక భయాందోళన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఉంటా ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణం పక్కా భవనం నిర్మించాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు వైద్యం అందాలంటే మంచిగా బిల్డింగ్ లేదు, పైనుంచి పెచ్చులు ఊడిపోయేటువంటి పరిస్థితి ఉంది. దీని పక్కనే ముందు భాగం అంతా కూడా పూర్తిగా కాంపౌండ్ వాల్ లేనటువంటి పరిస్థితి. పక్కనే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఇక్కడే నిలబడిపోతూ ఉంది. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా ప్రజాప్రతినిధులు ఇటువైపు వచ్చినప్పుడు కొంత ఈ పంచాయతీ సిబ్బంది కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నీట్గా చేస్తారు. లేదంటే ఇక్కడ దోమలకు నిలయంగా మారిపోయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, దీన్ని పూర్తిగా తొలగించాలి. ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు మంచి వైద్యం అందే విధంగా ఉండాలంటే ఈ సౌకర్యాలన్నీ కూడా కల్పించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం, మేమంతా కూడా హెల్త్ క్లినిక్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ క్లినిక్ అని చెప్పి అన్ని బిల్డింగ్లు కట్టారు. మరి ఇక్కడ గోల్ చెరువులో ఉన్నటువంటి దీనికి ఎందుకు పక్కా భవనం నిర్మించలేదో పాలకులు చెప్పాలని, కనీసం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ గారు స్పందించి ఈ అనారోగ్య కేంద్రంగా ఉన్నటువంటి ఈ హెల్త్ క్లినిక్ను ఖచ్చితంగా పక్కా భవనం నిర్మించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నా. సిద్దిగాల శ్రీనివాసులు, సిపిఐ రాజ్యాంగ కార్యదర్శి.